హలో ఎడిటర్స్, వెల్కమ్ టు తెలుగు మోషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మ్యాగ్నిఫై ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా ఈ వీడియో కోసం నేను ఒక న్యూస్ పేపర్ అండ్ ఒక మ్యాగ్నిఫైయింగ్ ఇమేజ్ పిఎన్జీని తీసుకున్నాను. ముందుగా నేను న్యూస్ పేపర్ని టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కొంచెం సెట్ చేసుకుంటాను. దాంతో పాటుగా నేను దానికి ఒక పొజిషన్, రొటేషన్ యానిమేషన్, ఒక చిన్న యానిమేషన్ ఇస్తున్నాను అనమాట. ఒక 10 ఫ్రేమ్స్ గ్యాప్ ఇచ్చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళి దాన్ని రొటేషన్ చేసి కిందకి అన్నాను. ఒకసారి చిన్న యానిమేషన్ ఇవ్వను. సో ఇలా చిన్న ఒక యానిమేషన్ ఇచ్చాను. నెక్స్ట్ నేను మ్యాగ్నిఫైయింగ్ ఇమేజ్ తీసుకున్నాను అనమాట. దాన్ని కూడా కొంచెం ఫ్రేమ్లో మంచిగా సెట్ అయ్యేలాగా సెట్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను. ఆ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద ఒక సర్కిల్ మాస్క్ డ్రా చేస్తున్నాను. దాని తర్వాత ఆ సర్కిల్ మాస్క్ ఆ మ్యాగ్నిఫైయింగ్ పిఎన్జీ ఇమేజ్లో ఆ సర్కిల్ సెట్ అయ్యేలాగా ఆ సర్కిల్ సెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్లోకి వెళ్ళి మ్యాగ్నిఫైయింగ్ అని సెర్చ్ చేయగానే మనకు ఆ ప్రీసెట్ దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఆ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద వేసాను. దాన్ని సెంటర్లో సెట్ చేసుకొని స్కేలింగ్ పెంచాను అనమాట, ఆ సర్కిల్ ఫిల్ అయ్యేలాగా. దాని తర్వాత జూమ్ కూడా కొంచెం పెంచాను, ఎందుకంటే మనకు ఆ డెప్త్ ఫీల్ రావడం కోసం. నెక్స్ట్ నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ పొజిషన్కి ఆన్ చేసుకొని నెక్స్ట్ అక్కడ సెంటర్ కీ ఆన్ చేసుకున్నాను. ఆ సెంటర్ కీని పొజిషన్ కీతో పేరెంట్ చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ అడ్జస్ట్మెంట్ లేయర్కి ఈ పిఎన్జీ లేయర్ని పేరెంట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 ఫ్రేమ్స్ ఆర్ 20 ఫ్రేమ్స్ కొంచెం గ్యాప్లో ఆ 2 ఫ్రేమ్స్ని తీసుకొని వచ్చి నేను ఆ అడ్జస్ట్మెంట్ లేయర్కి పొజిషన్ అండ్ రొటేషన్ యానిమేషన్ చేశాను. సో ఫస్ట్ ఫ్రేమ్లో నేను ఆ మ్యాగ్నిఫైర్ని మొత్తం కిందకి తీసుకెళ్ళాను. దాని తర్వాత దానికి ఒక రొటేషన్ యానిమేషన్ ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ ఒక 10 ఫ్రేమ్స్ తర్వాత దాన్ని పైకి తీసుకొచ్చి రొటేషన్ అండ్ పొజిషన్ యానిమేషన్తో ఆడుకున్నాను అనమాట. ఒక 10 ఫ్రేమ్స్ ఆర్ 20 ఫ్రేమ్స్ గ్యాప్ ఇస్తూ ఆ యానిమేషన్ అనేది నాకు నచ్చినట్టుగా నేను చేశాను. సో మీరు కూడా మీకు నచ్చినట్టుగా ఈ పొజిషన్ అండ్ రొటేషన్తో మీకు నచ్చిన విధంగా మీరు యానిమేషన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే యానిమేషన్ చేస్తున్నాను. మొత్తం యానిమేషన్ అయితే చేశాను. ఒకసారి ఫైనల్ ఎలా వచ్చిందో చూద్దాము. వావ్, నేనైతే నాకు అనుకున్నట్టుగానే నాకు నచ్చినట్టుగానే నా అవుట్పుట్ నేను తీసుకొచ్చాను. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ కొంచెం తగ్గించాను. సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఎలా వచ్చిందో చూడండి. సో ఈ రోజుకి వచ్చేసి ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని టిప్స్ వీడియోస్ కోసం అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ కోసం తెలుగు మోషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.